హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ. దీని పేరు వచ్చేసి దహీ తడక. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక కప్పు పెరుగు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, అల్లం కొంచెం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, ఆవాలు కొద్దిగా, జీలకర్ర, సాల్ట్, అలాగే కారం, ఇంకా పసుపు, ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేసి ఇలాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది, తినేటప్పుడు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో వీటిని అయితే ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, కారం, కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసి ఈ మసాలా మొత్తం కానీ ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన పెరుగులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి ఈ పెరుగును కూడా ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేసి దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికితే ఈ పెరుగు అనేది బాగోదు. సో ఒకసారి చూసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇది వైట్ కలర్లో ఉన్న పెరుగు ఈ మసాలాస్తో కలపడం వల్ల ఇలాగ కొద్దిగా కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కలుపుకొని ఇందులోకి ఉప్పు సరిపడకపోతే కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలాగ కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆపేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే దహీ తడక అయితే రెడీ అయిపోద్ది. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే మనకి వేరొక కర్రీ అవసరం లేదు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, దీన్ని ఉపయోగపడే వాళ్ళతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.